ఇంకా మీకు మంచి ఫాలోయింగ్ పెరుగుద్దిగా. ఫాలోయింగ్ పెరిగిద్ది కానీ నాకు ఆ జోనర్లోకి వెళ్ళటం ఎందుకని చేయాలి. అప్పుడు సీరియల్స్ చేశాను నేను. జంతర్ మంతర్ అని ఒక సీరియల్ చేశాను, యమలీలా అని చేశాను ఒకటి. అంటే మంచి పాత్ర ఉంటే చేయడానికి ఉంటుంది అండి. దేవుడి సినిమాల్లో బిజీగా ఉన్నాను. సీరియల్ వెళ్తే కనుక మనం కంటిన్యూస్ మళ్ళీ సినిమాలు మిస్ అవుతానని భయం అంతే నాకు. అదొక భయంతో నేను సీరియల్స్ ఒప్పుకోలేదు. ఓకే ఓకే రైట్ అన్న. అయితే ఫైనల్ గా అన్న మన బకాసుర రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే మాట్లాడాల్సింది దాని గురించి మిగతా గురించి మాట్లాడుతున్నాం. మనం దాని గురించి మాట్లాడితే ఫైనల్ గా మీరు చెప్పినట్టుగా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ అనేది వస్తుందన్న. ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఏవైతే సినిమాలు ఫేస్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసేలాగా ఉంటుందని చెప్పని అనుకోవచ్చా? అది నేను చెప్పలేను. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి కూడా. అప్పుడే మా లాంటి కళాకారులకి, మీలాంటి ఇంటర్వ్యూస్ కి మంచి స్టఫ్ వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి. దాన్ని బీట్ చేయాలి, దీన్ని బీట్ చేయాలి నేను ఎప్పుడు కోరుకోను. మా సినిమా బాగుంటది, జనాలందరూ వచ్చి చూడండి నేను చెప్తాను. నేను ఆ రోజు ఇంకో సినిమా రిలీజ్ అవుతుందా, ఆ సినిమా కూడా బాగుంటది. ఒక్కొక్కరికి ఒక రకంగా నచ్చిద్ది అంతే. మా సినిమా కొంతమంది నచ్చకపోవచ్చు, ఆ సినిమా కొంతమంది నచ్చచ్చు కూడా. అంటే సినిమాని పబ్లిక్ రివ్యూలు చూసి దాని మీద డిసైడ్ అవుతారని చెప్పని అనుకోవచ్చా? లేదు, అది చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ నడుస్తుంది. మన సినిమా బాగుందా, జనాలు ఆబ్వియస్లీ వస్తారు. సినిమా బాగాలేదా, జనాలు రారు. ఈ రోజుకి తెలుగు ప్రేక్షకులు అందరూ సినిమాని ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు సినిమా బాగా రాసా, నీ సినిమా రివ్యూ బాగా రాసావా అని సినిమాకి ఎవరు రారు. నీ సినిమా బాగుందా ఖచ్చితంగా వస్తారు, నీ సినిమా బాగాలేదా రారు, అంతే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరన్నా అంటే మన ఇండస్ట్రీలో? అందరూ ఇష్టమే నాకు. తెలివైన సమాధానం. అందరూ ఇష్టమే, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు వేరే అభిమానం. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ, ఆయన డాన్సులు చేస్తూ అట్లా నేను ఉన్నా అనమాట. ఓకే, బాత్రూమ్ సింగర్ లేదు కానీ డాన్సర్ ఉన్నాడు. రైట్. అంటే ఇంకోటి చిరంజీవి గారు అని చెప్పని అన్నారు కాబట్టి నిన్న రిలీజ్ అయిన మన హరిహర వీరమల్లు, అవును, మీకు ఎలా అనిపించింది? నేను చూడలే సినిమా, నేను చూడకుండా మాట్లాడకూడదు కాబట్టి చూడలేదు నేను సినిమా. రైట్. అయితే దానికి సంబంధించి అంటే సినిమా పర్స్పెక్టివ్లో అంటున్నాను. సినిమా పర్స్పెక్టివ్లో చాలా మంది కూడా ఏంటంటే టికెట్లు పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు. అవును, సినిమా వచ్చేటప్పటికి అంటే బడ్జెట్ అదేని కవర్ చేసుకోవడానికి పబ్లిక్ మీద టికెట్లు రేట్లు పెంచేయడం జరుగుతుంది. దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు అని చెప్పన్న రకరకాలుగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సినిమాల మీద రకరకాల ఇందాక మనం మాట్లాడుకున్న రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది బాగాలేదు, ఇలా తీసుంటే బాగుండేది అని చెప్పని చెప్తున్నారు. అలాగా నిన్న ఈ సినిమాకి చాలా అంటే చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా కానీ ఒక మంచి సక్సెస్ అనేది జరుపుకున్నారు. నిన్న నా సాయంత్రమే సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారు సినిమాని. ఒక్కొక్కసారి ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది మీ అంటే యాజ్ ఆర్టిస్ట్? ఇప్పుడు నేను జనరల్ చెప్తున్నాను, మీరు ఒక రివ్యూ రాస్తారు, మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ రాస్తారు? నా పాయింట్ ఆఫ్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ రాస్తారు. ఇంకొకళ్ళు ఉన్నారు, అతను ఇంకో రివ్యూ రాస్తారు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ రాస్తారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రాస్తారు కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు రాయరుగా. చెప్పడం మాత్రం జనాలకి నచ్చట్లేదు అని అంటారు, మెన్షన్ చేస్తారు. అదేనండి, ఇప్పుడు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళాలి అని అంటే థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంటాయి. రివ్యూ చూసి ఎవరు సినిమాకి వెళ్ళరు. సినిమా చూడాలనిపిస్తే ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు, అది బాగున్నా బాగోపోయినా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే తీసుకుందాం. మా ఫ్రెండ్స్ వారంలో ఎన్ని సినిమాలు వేసి అన్ని సినిమాకి వెళ్తారు వాళ్ళు. హిట్టా ఫట్టా సినిమా బాగుందా బాగాలేదా టాక్ తో సంబంధం లేదు వాళ్ళకి. మా హీరో మీ హీరో అదే ఉండదు. దే ఆర్ ప్యూర్లీ సినిమా లవర్స్. ఇంకోటి ప్రతి ఒక్కరికి మా హీరో వీ హీరో అని ఏం ఉండదు. సినిమా బాగుంటే ఎవరైనా సినిమా చూస్తారు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ప్రతి మనిషి జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు కాబట్టి సినిమా, యూట్యూబ్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో చూసుకుంటూ ఉంటారు. డెఫినెట్ గా. ఓటీటీ వల్ల లాభం అంటారా, అది నష్టం అంటారా? అంటే ఓటీటీ వల్ల ఇప్పుడు సినిమాలు అనేవి కూడా థియేటర్ కి తగ్గుతున్నారు అని చెప్పనట్టుగా అంటూ ఉంటారు. ఓటీటీ అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు మీ పాయింట్. అంటే ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు సినిమాస్. ప్రజలు ఎలా అంటే మనం ఆ డైలీ రొటీన్ వర్క్స్ అయి చేసుకుంటున్నాం కదా, ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూద్దాంలే
అన్నట్టుగా థియేటర్కి వెళ్లకుండా ఉంటారు కదా. ఆ, ఇంత ముందంటే మంచి మంచి పాయింట్ ఇది. ఆ, ఇది రీసెంట్ రిలీజ్ అయిన సినిమా, రీసెంట్ హిట్ అయిన సినిమా ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? రీసెంట్ గా ఆ, రీసెంట్ గా హిట్ అయింది అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమాలు ఏం లేవు. ఆలోచించిన కరెక్ట్గా ఉంటది. నిన్న అంటే హరిహర వీరమల్ అంటారు. దానికంటే ముందులో దానికన్నా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా, థియేటర్లో హిట్ అయ్యి ఓటీటీలోకి వెళ్ళిన సినిమా ఏంటిది? ఓటీటీలోకి వెళ్ళిన సినిమా చూసారా మీరే ఎంత ఆలోచించారు? లేదు. లక్కీ భాస్కర్ లేదా? అవి అవి చాలా 2024 కదన్న అవి. అవును, హిట్ అయిన సినిమా ఓటీటీలోకి వెళ్ళినాయి కదా. అలా అనుకుంటే అవి ఉన్నాయి. లక్కీ భాస్కర్ గారు ఇవన్నీ ఉన్నాయి. ఆ లక్కీ భాస్కర్ ఓటీటీలో రిలీజ్ అయ్యిందిగా సినిమా. అయితే జనాలందరికీ తెలుసుగా, ముందర వేస్తున్నాం స్క్రోలింగ్ లో దిస్ ఇస్ విల్ బి రిలీజ్ ఆన్ సమ్ అదర్ ప్లాట్ఫామ్ అని వేస్తున్నాం మనం. థియేటర్ కి ఎందుకు వచ్చారు జనాలు? హిట్ ఎందుకు చేశారు? థియేటర్ అంత కలెక్షన్ ఎందుకు వచ్చినాయి? అంటే అన్ని సినిమాలు హిట్ అవ్వలేదుగా. సినిమా బాగుంది, లక్కీ భాస్కర్ బాగుంది కాబట్టి జనాలు చూశారు. నీ కంటెంట్ బాగుంది ఎవరైనా జనాలు చూస్తారు, కంటెంట్ బాగోకపోతే వాళ్ళు చూడరు కదా. సో అలా అంటారు. ఓటీటీ ఎప్పుడు థియేటర్కి ఓటీటీ వచ్చిందనో యూట్యూబ్ వచ్చిందనో రివ్యూస్ రాశారనో అదే ఉండదు. జనాలకు కంటెంట్ నచ్చాలి. జనాలకు నచ్చే సినిమా తీస్తే ఖచ్చితంగా ఏ రోజుకైనా హిట్ అవుద్ది. వాళ్ళకి నచ్చిన సినిమా తీసి మనం హిట్ కావాలంటే కష్టం. ఓకే, అది మీ బకాసుర్ రెస్టారెంట్ పాన్ ఇండియా సినిమానా? పాన్ ఇండియానా అంటే ఎందుకంటే అది ఇప్పుడు వాడుక భాషలో వచ్చేసింది. పాన్ ఇండియా అనేది అదొక వాడుక భాష అయిపోయింది. సినిమా అనేటప్పటికి అది పాన్ ఇండియానే కాదా ఒకటే చూస్తున్నాను. పాన్ ఇండియా ఎప్పుడు వచ్చిందంటారు మీరు? మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అంటే బాహుబలి నుంచి ఎక్కువ జనానికి తెలిసింది. ముందర పాన్ ఇండియా సినిమాలు లేవా? ఉన్నాయి. పాన్ ఇండియా అంటే అర్థం ఏంటి ఫస్ట్ అసలు? పాన్ ఇండియా అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో రిలీజ్ చేసుకునే దాన్ని పాన్ ఇండియా మూవీగా కూడా మన సినిమాలు మల్టిపుల్ ప్లేస్ లో రిలీజ్ చేసి ఉన్నాయి. కానీ మనకి ఎక్కువ తెలిసింది హిందీ డబ్బుడుగా చేశారు. అవును, దీని వల్ల మనకు బాగా తెలిసింది అంతే. అవును, ఇప్పుడు మా సినిమా పాన్ ఇండియా అని నేను చెప్పను. ఫస్ట్ థింగ్, ఇది హిందీ రైట్స్ కొనుక్కొని వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు, అది మా చేతిలో లేని పని కదా. మేము ప్యూర్లీ తెలుగు సినిమా తెలుగు కోసం చేసాం. పాన్ ఇండియా అయితే మాకు అదృష్టం. ఇంకా అదంతా మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ డెసిషన్ ఆధారపడి ఉంటది. సూపర్, అలా సూపర్. ఏ సినిమా